మానవుని యొక్క సహజ లక్షణం ఏంటంటే జీవితంలో తప్పొప్పులు అనేవి చేయటం మామూలే. అయితే ఎవరైతే వారు చేసినది తప్పు, చేస్తున్నది తప్పు, ఇది దేవుడు అంగీకరించేది కాదు అనేటువంటి ఆలోచన కలిగి హృదయములో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపము నొంది ఆ క్రియ, ఆ పాపము చేయకుండా ఎవరైతే తమను తాము అదుపు చేసుకుంటారో వారు మాత్రమే దేవుని దగ్గర మంచి యోగ్యత కలిగినటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొందరు చేసేటువంటి పొరపాట్లు, కొందరు చేసేటువంటి కొన్ని క్రియల వల్ల జీవితంలో జరిగేటువంటి ఆకస్మికమైనటువంటి కొన్ని ఉద్రేకపూర్వకమైనటువంటి క్రియల వల్ల చాలా భారీ నష్టం జరుగుతుంది. ఆ భారీ నష్టం ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉంటుందంటే, ఒక్కొక్కసారి వారు చేసిన కొన్ని పొరపాట్లకి ఇతరులు కూడా బలైపోతారు. అర్థమైందా? ఉదాహరణకి ఇలాంటి క్రియ వల్ల బలైపోతున్నటువంటి వారిలో ఎక్కువగా వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారు గుర్తుపెట్టుకో.